ఓకే డాక్టర్ గారు. అలాగే ఆస్తమా పక్కన పెడితే న్యూమోనియా చాలా మందికి కొంచెం చల్లటి వాటర్ తాగినా, ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నా గూడా వెంటనే ఊపిరితిత్తుల్లో నంజు ఫామ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉందంటారు? లంగ్స్ సమస్యలు అన్నప్పుడు ఎన్నో కణాలు ఉంటాయండి మనకు. దాంట్లో న్యూమోనియా అని ఒకటి, ఇలాంటి సిమ్టమ్స్ అలోపతిలో చాలా పేర్లు పెట్టుకున్నారు. మనం రూట్ ఒకటి చూస్తాము, గాలి మూలం మాత్రమే చూస్తాము. పంచభూతాల్లో గాలి యొక్క మూలం మాత్రమే చూస్తాము. ఆ మూలానికి ఇంటర్నల్గా 2 ఆర్గాన్స్ ఉంటాయి, అదే లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్. కాబట్టి వాటికి వైద్యం చేస్తే దాంట్లో ఉన్న సిమ్టమ్స్, డిసీజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి. తగ్గని వ్యాధి అంటే ఏది లేదండి, మధ్యలో వచ్చింది మధ్యలోనే తగ్గిపోతుంది. ఈ అవేర్నెస్కి వచ్చిందంటే అద్భుతమైన ఆయుర్వేద వైద్యంలో మంచి మంచి రిజల్ట్స్ చూడొచ్చు. ఎలాంటి టెస్టులు కూడా అవసరం లేదండి మాకు. లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి మాకు. లంగ్ క్యాన్సర్కి అసలు ట్రీట్మెంట్ లేదని చెప్తారు, కానీ లంగ్ కూడా క్యాన్సర్ వస్తే కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేద మూలంలో ఖచ్చితంగా చెప్తున్నానండి, రూట్ కాజ్ నుంచి తగ్గేయడం వల్ల దాంట్లో లంగ్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో, ఇప్పుడు న్యూమోనియా వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో పర్టికులర్గా ఏవైనా మందులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పాను కదా, త్రిఫల, త్రికట్క, వీటితో పాటు మనం ప్రత్యేకంగా మనం ఒక స్పెషల్గా ఒక మెడిసిన్ తయారు చేస్తున్నాం. దాని పేరు పిప్పల చూర్ణం. ప్లేన్ పిప్పల చూర్ణం కాదండి, ఇది ఒక ప్రాసెస్ ద్వారా చేయడం జరుగుతుంది. దీంట్లో చున్నం కూడా కలపడం జరుగుతుంది. కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా మనకు బాడీలో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి కాల్షియం ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. నిమోనియా ఇవన్నీ ఓవర్ హీట్ ఉంటుంది బాడీ, ఇది కూడా స్పైసీగా ఉంటుంది. మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ స్పైసీని తేనెలో కలిపించి ఇస్తామన్నమాట. తేనెలో మిక్స్ చేసుకొని తినాలి. అక్కడ ఏమవుతుందంటే తేనె అనేది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది నోట్లో వేసుకుని వెంబడే నోరంతా ఊరుతుందండి. నోరంతా సలేవ ద్వారా బాగా ఓవర్ సలేవ వస్తుందన్నమాట. న్యాచురల్గా సలేవని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలని అనుకుంటే మన సలేవ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎప్పుడైతే సలేవ ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ సిమ్టంలో మీకు డైజెషన్ సెట్ అవుతుంది. దాని తర్వాత మీ లంగ్స్ యాక్టివేట్ అవుతాయి, మీ లివర్ యాక్టివేట్ అవుతుంది, మీ కిడ్నీస్, మీ ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల రూట్ కాజ్ నుంచి చాలా అద్భుతమైన 300 డిసీజ్కి ఇస్తానండి నేను. ఒక్క పిప్పల చూర్ణం, మా దగ్గర ఉన్న ఒక్క పిప్పల చూర్ణం అనుకుంటాం, కానీ 300 రకాల రోగాలకు, ఈ ఇంగ్లీష్ పేర్లు 300 రకాల రోగాలకు మేము ఇస్తున్నాం. అంటే ఇప్పుడు లంగ్స్కి వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా ఈ మందు సొల్యూషన్ అనమాట. కాబట్టి చాలా మందికి అవగాహన లోపం వల్లనే ఇలాంటి మెడిసిన్స్ ఆదరించడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి అవగాహన పెంచుకోండి. మీరు రూట్ కాజ్ నుంచి అసలు పిప్పల చూర్ణానికి యొక్క విలువ ఏంటి, వాటికి ఉన్న రూట్ కాజ్ ఏంటి, నార్మల్ పిప్పల చూర్ణానికి మీ ప్రిపరేషన్ పిప్పల చూర్ణానికి ఏంటి తేడా. మనం అనుకుంటామండి యాపిల్ ఫోన్కున్న యాపిల్ ఫోన్ వాల్యూ దానికే ఉంటుంది, శాంసంగ్ ఉండే దానికి క్వాలిటీ దానికే ఉంటుంది. 2 ఫోన్లే కదా అని అనుకుంటే కాదు. కాబట్టి దేని క్వాలిటీ దానికి ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ మేము ప్రిపరేషన్ అనేది చాలా శ్రద్ధగా, మాకు పూర్వీకులు ఇచ్చిన మా ఆశీర్వాదం వల్ల మేము శ్రద్ధగా చేయడం వల్ల మాకు ఆ పేటెంట్స్ అంటే ఆ పట్టు ఉంది అనమాట. మాకు మెడిసిన్ చేసే దాంట్లో మాకు ఆ గ్రిప్ ఉంది. కాబట్టి రూట్ కాజ్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము రూట్ కాజ్ నుంచి మెడిసిన్ చేసి వాడి చూడండి, అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉన్నాయి మాకు. అలాంటి అద్భుతమైన ఈ ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించి చూడండి, లంగ్ సమస్యల నుంచి దూరం అవ్వండి. ఓకే. అయితే ఈ న్యూమోనియాకి మీ దగ్గర ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఎక్కువ స్పైసీ ఫుడ్ లేదండి, చింతపండు పులుపు తినకూడదు, స్పైసీ ఫుడ్ తినకూడదు, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు. ఈ 4 అనేది వదిలేసి మనం నాన్ వెజ్ ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ తగ్గించి తీసుకుంటే ఖచ్చితంగా 2-3 months ఏజ్ వరకైనా ఇంతే. ఏజ్కి సంబంధం లేదండి. మనం టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇక్కడ, ఐటమ్స్కి కాదు. మనం అంటే ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు. మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రోటీన్కి సంబంధించినవి, ఎందుకంటే హై ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి ప్రోటీన్ తీసుకోకూడదు లంగ్ సమస్యలు ఉండేవాళ్ళు. కాబట్టి మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేస్తాం. ఎక్కువ స్పైసీ, ఎక్కువ నాన్ వెజ్, ప్లస్ చింతపండు ఏంటంటే లంగ్ సమస్యలు ఉండే వాళ్ళకు జీర్ణశక్తి అబ్నార్మల్గా ఉంటుంది. జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసేదానికి పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అల్లం రసంలో ఇస్తాం. అల్లం యొక్క గుణం ఏంటి అని అంటే మన డైజెషన్ సిస్టమ్ని ప్లస్ కిడ్నీని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. లివర్కి ప్లస్ కిడ్నీకి మంచి బ్యాలెన్సింగ్ ఒక ఫుడ్ ఏదైనా ఉంది అంటే వెజిటేబుల్ ఏంటంటే అల్లం. అది ప్రాపర్గా ఒక వేళ తీసుకుంటే మాత్రం ఒక మెడిసిన్ కూడా దానిలో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ చూస్తాం. ఎలాంటి లంగ్ ఇష్యూస్ అయినా సరే అండి, రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన ట్రీట్మెంట్ ఈ అలోపతిలో లేదనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.